హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్ వరకే చెప్పాను కదా. నెక్స్ట్ వీడియో ఇది. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకున్న తర్వాత మేము బస్ స్టాండ్కి బయలుదేరి ఇక్కడి నుంచి పండరీపురానికి బయలుదేరాము. పండరీపురం వెళ్తూ ఉంటే మధ్యలో మాకు గోదావరి నది కనిపించింది. దర్శనం చేసుకున్నాక రూమ్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకని చెప్పేసి మ్యాప్లో కొల్హాపూర్లో నియరెస్ట్ ఫేమస్ టెంపుల్స్ ఏది అని చూపిస్తే మాకు పండరీపురం కనిపించింది. ఇంకా 3 అవర్సే కదా అని చెప్పి మేము బయలుదేరాము. కానీ మాకు బస్సు డిలే అవ్వడం వల్ల మాకు 4 అవర్స్ పట్టింది. 4.5 అవర్స్ లేట్ అయింది. పండరీపురం బస్ స్టాండ్ నుంచి పాండురంగ స్వామి టెంపుల్ వరకు ఆటో వాళ్ళు పర్ హెడ్ 20 కానీ 30 కానీ తీసుకుంటారు. మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. దర్శనం చేసుకుందామంటే గుడి క్లోజ్ చేశారు. మాకు తెలియక ఈరోజు స్పెషల్ రోజు అంట. పాండురంగ స్వామికి ఎక్కువ మంది భక్తులు వచ్చారు. పండగల రోజు కానీ స్పెషల్గా ఏదన్నా రోజున మాత్రం గుడికి రావద్దండి. దర్శనం చేసుకోవాలంటే మినిమం 5 అవర్స్ 6 అవర్స్ పడుతుంది. అంతవరకు మేము ఏం చేయాలని చెప్పేసి ఇలా వెళ్తూ ఉంటే ఒక ఆటో అతను వచ్చేసి ఇక్కడ లోకల్లో ఉన్న ఫేమస్ టెంపుల్స్ చూపిస్తామని చెప్పేశారు. పర్ హెడ్ వచ్చేసి 200 కానీ 250 కానీ తీసుకుంటారు. మొత్తం 5 ప్లేసెస్ చూపిస్తారు అరౌండ్. ఫస్ట్ వచ్చేసి ఇందులో విష్ణు పాదాలు, ఇక్కడ ఒక టెంపుల్. ఇక్కడ నుంచి మనము ఇక్కడ నది కనిపిస్తుంది కదా, ఈ నది బ్రిడ్జిలో నుంచి లోపలికి వెళ్ళి దీపం కూడా పెట్టవచ్చు. లోపల విష్ణు పాదాలంట. అక్కడ లోపలికి వెళ్దామంటే వాటర్ రావడం వల్ల లోపల గుడి క్లోజ్ చేసేస్తారు. వాటర్ చూడండి ఎంత ఫుల్గా ఉందో. లోపల మామూలుగా అయితే యాక్చువల్గా అక్కడ లోపలికి వెళ్ళి మనం దీపం పెట్టి దండం పెట్టుకొని రావడానికి ఉంది. సో మేము దూరం నుంచి దర్శనం చేసుకొని ఇలా వచ్చేసాము వాటర్ ఫుల్ అవ్వడం వల్ల. తర్వాత ఇక్కడ నుంచి సక్కుబాయికి సంబంధించిన ప్లేస్ అంట. ఇక్కడ ఇంకొకటి మరొక ప్లేస్ ఇది. ఇందులో సక్కుబాయి వాడిన వస్తువులు అవన్నీ పురాతన కాలాన్ని ఇందులో ఉంటాయంట. ఇందులో కూడా గోపాలకృష్ణుడు స్వామి కూడా ఉన్నారు. వీడియోలు తీయడానికి లేదు లోపల. ఇందులో మనం కావాలంటే మెట్ల మీద నుంచి అయినా వెళ్ళొచ్చు. వెహికల్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గుడి దగ్గర పైకి కూడా వెళ్ళొచ్చు. 2 వేస్ ఉన్నాయి, 2 రూట్స్ ఉన్నాయి ఇందులో. ఇక్కడ లోపల కొన్ని వీడియోస్ తీయడానికి లేదు. ఇక్కడ మెట్లు కావాలంటే మెట్ల నుంచి కూడా వెళ్ళొచ్చు. మేము వెహికల్ తీసుకున్నాం కాబట్టి మెయిన్ టెంపుల్ వరకు వెళ్ళాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి. నాకు పేర్లు కూడా తెలియదు. కొన్ని విగ్రహాల పేర్లు మరాఠీలో ఉంది, కొన్ని లాంగ్వేజ్ అర్థం కావడం లేదు. ఇంకా నేనైతే వీడియో తీసాను. కొన్ని విగ్రహాలు అయితే వీడియో తీయనీయలేదు. కొన్ని వాళ్ళకి తెలియకుండా వీడియో తీసాను నేనైతే. ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అక్కడ గోపాలకృష్ణుడు ఉంటాడు లోపల స్వామి. ఇక్కడ మెయిన్గా గోపాలకృష్ణ స్వామిని చూడొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా చుట్టూ సక్కుబాయికి సంబంధించిన వస్తువులు, పురాతన కాలం సంబంధించిన వస్తువులు అవన్నీ ఉంటాయి. ఇంకా ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. పాండురంగ స్వామి టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ మేము దర్శనం చేసుకోవాలంటే మినిమం 5 అవర్స్ 6 అవర్స్ పడుతుంది. అందుకు పండగల రోజు కానీ స్పెషల్ రోజు మాత్రం అస్సలు రాకండి. ఇంకా మేము దర్శనం జరగలేదు కాబట్టి ముఖరూప దర్శనం చేసుకున్నాము. ఇక్కడ స్పెషల్ దర్శనానికి కూడా టికెట్స్ అవైలబుల్లో లేదు. మనం మామూలుగా దర్శనం వెళ్ళామంటే పాండురంగ స్వామి విగ్రహం దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర మనము విగ్రహాన్ని కూడా టచ్ చేయొచ్చు. సో మాకు అందుబాటులో లేదు కాబట్టి మేము ముఖరూప దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరాము. ఇక్కడ నుంచి ఇంకొక టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ శివాజీ విగ్రహం సంబంధించిన పార్క్. ఇక్కడ కూడా లోపల శివుని విగ్రహం ఉందంట. ఇది కూడా ఒక చూడవలసిన ప్లేస్ అని చెప్పేసి అక్కడ ఆటో అతను మాకు తీసుకొచ్చేసారు. ఇక్కడ లోపల జ్ఞాన మందిర్. ఇవన్నీ ఫేమస్ టెంపుల్ అని చెప్పాను కానీ చూడవలసిన ప్లేసెస్ అని చెప్తాను. లోపల ఈ టెంపుల్ లోపల శివాజీ విగ్రహం ఉంది. లోపల శివాజీ విగ్రహం వెనకనే శివుని విగ్రహం కూడా ఉంది. రాధాకృష్ణుడు శివుని విగ్రహం ఉంది లోపల వీడియోస్ తీయనీకలేదు, బయట నుంచే వీడియోస్ తీశాను నేను. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా శివాజీ విగ్రహం, రాధాకృష్ణుల విగ్రహం ఉంది. ఈ టెంపుల్ ఫొటోస్కి వీడియోస్కి చాలా బాగుంటుంది. బయట ఎన్ని కావాలంటే అన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. లోపల మాత్రం ఫొటోస్ తీయడానికి వీల్లేదు. టెంపుల్ చాలా బాగుంది. వ్యూ పాయింట్ అని చెప్తాను ఫొటోస్కి అయితే. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా అక్కడి నుంచి మేము హనుమాన్ టెంపుల్కి వచ్చేసాము. ఇది లాస్ట్ టెంపుల్. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత తెలిసింది లోపల 12 జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవచ్చు మనము.
ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాము. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత చూస్తే లైట్ ఆఫ్ చేసేసారు. లైట్ ఆన్ చేయరంట, ఈవినింగ్ 4 వరకే ఆన్ చేస్తారంట. ఇంకా ఇక్కడ ఆన్ చేయరంట లైట్స్. ఇంకా 6:30 తర్వాత ఇక్కడ గుడి కూడా క్లోజ్ చేస్తారు. మేమే లాస్ట్ రావడం ఈ టెంపుల్కి. ఇంకా తర్వాత మళ్ళీ మార్నింగ్ ఓపెన్ చేస్తారంట 9 తర్వాత. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు పండరీపురంకి దర్శనం చేసుకోవాలి. అది మిగతా రోజుల్లోనే రావాలి. పండరీపురం నుంచి కొల్హాపూర్కి లాస్ట్ బస్సు ఈవినింగ్ 7 వరకే ఉంది. 7 తర్వాత బస్సులు లేవని చెప్పేసి మేము ఇంకా తొందరగా బయలుదేరాము. అక్కడ ప్లేసెస్ అన్నీ చూడటానికి 2.5 అవర్స్లో మొత్తం అయిపోయింది దర్శనం చేసుకోవడానికి. ఇంకా ఇక్కడ నుంచి మేము కొల్హాపూర్కి వచ్చేస్తాము. 3 అవర్స్లో వచ్చేసాము. నైట్ వ్యూ చూడండి, మహాలక్ష్మి టెంపుల్ నైట్ వ్యూ ఇదంతా. మేము 11:30కి వచ్చేసాము. క్లోజ్ చేసేసారు గుడి. ఇంకా మరుసటి రోజు కూడా మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇవాళ వచ్చేసి మాకు 1 అవర్ పట్టింది. 1 అవర్ కాదు, ½ అన్ అవర్ పట్టింది దర్శనం చేసుకోవడానికి. ఎందుకంటే మార్నింగ్ అభిషేకాలు పూజలు ఉంటాయి కాబట్టి దర్శనం కొద్దిగా లేట్ అవుతుందని చెప్పాను కదా. ఇంకా దర్శించుకొని మేము హుబ్లీకి బయలుదేరాము. హుబ్లీ నుంచి వేరే ఊరికి వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నాము. కానీ వర్షం పడడం వల్ల ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. మధ్యలో వర్షం ఏమైనా తగ్గుతుందేమో అని చూసాము, కానీ వర్షం పడుతూనే ఉంది. కాబట్టి ఇంకా హుబ్లీ నుంచి మేము ఇంకా ఊరికి బయలుదేరాము. ఈసారి వచ్చినప్పుడు ఇక్కడ హుబ్లీ నుంచి గోకర్ణం, మురుగేశ్వర్, ఉడిపి దగ్గరలో ఉన్నాయి. 3-4 అవర్స్లో ఉన్నాయి. ఈసారి వచ్చినప్పుడు ట్రై చేయాలి. ఇంకా వర్షం చూడండి నాన్ స్టాప్గా పడుతూనే ఉంది, ఆగకుండా. పాపం ఆవులు చూడండి వర్షం పడడం వల్ల ఒక సైడ్కి ఎలా నిలబడ్డాయో. ఇంకా వర్షం తగ్గితే ఇప్పుడన్నా టెంపుల్కి వెళ్దామని చూస్తే వర్షం ఏమో నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. రేపు కూడా వర్షం పడుతూనే ఉంది. ఇంకా ఏం చేసేది లేదని చెప్పేసి ఇంకా ఊరికి బయలుదేరాము. ట్రైన్ ½ అన్ అవర్ లేట్ అయింది. ఇంకా ఊరికి బయలుదేరాము. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వాచ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.